మై ఛానల్ మిస్టర్ సన్నీ పొంగల్ ఈరోజు వీడియో వచ్చేసిందంటే సిరిసిల్లాలో ఉన్న టోటల్ గణపతులు అయితే చూపెట్టిన టోటల్ అంటే మనకు పెద్ద పెద్ద ఉన్నాయో అయితే నేను కనిపించినాయి అన్ని వీడియో అయితే చేసిన ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే వీడియోని అయితే లైక్ చేయండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో ఫస్ట్ అయితే మనం విద్యానగర్లో ఉన్న ఫస్ట్ గణేష్ దగ్గరకి అయితే వచ్చేసినాం అన్నట్టు. గణపతి వచ్చేసి ముంబై స్టైల్ కుర్లకి అయితే తీసుకొచ్చారు. గణపతి చూసుకోవచ్చు, హైలైట్ అంటే హైలైట్ ఉంది. గణపతి ఒక 16-17 ఫీట్స్ దాకా ఉంటుంది చూసుకోవచ్చు. మనకు ముంబై టైప్ గణేష్, ఇక్కడ మీద పాములు అట్లా కింద కూడా పాములు అయితే ఇచ్చేసారు. పాముల మీద వస్తుంది వినాయకుడు, ముంబై స్టైల్లో ఉంది. గణపతి మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది గైస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. మన కృష్ణలీల మండపాన్ని విద్యానగర్లోనే ఉంటుంది వినాయకుడు చూసుకోవచ్చు. మనకు ఇప్పుడు ఈ లెఫ్ట్లో రైట్లో ఉంటుంది చూసుకోవచ్చు. ఇక్కడ మనకు హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది, డెకరేషన్ కూడా మనకు చూసుకోవచ్చు. కృష్ణలీల మండపాన్ని గణపతి మాత్రం హైలైట్ ఉంది. ఒకసారి అయితే గణపతిని కూడా చూసుకోండి. గణపతి మహారాజ్ సిట్టింగ్లో మస్తు ఉన్నాడు చూసుకోవచ్చు. గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది. గణపతి ఒక 17 ఫీట్స్ దాకా అయితే ఉంటాడు హైట్. ఎల్లో పంచ మనకు ముంబై స్టైల్ గణేష్ ఇది కూడా. మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకో వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు విద్యానగర్లోనే చాలా వరకు పెద్ద గణపతులు అయితే ఉంటాయి అన్నమాట. అంటే ఇటు సైడ్ కొన్ని పెద్ద గణపతులు అయితే మంచిగా ఉంటాయి. ఆ పెద్ద గణపతులు అయితే చూపెట్టినా మీకు. ఇక్కడ ఇంకో పెద్ద గణపతి ఉంది, అక్కడ పూజ అవుతుంది. అక్కడ వీడియో అయితే రికార్డ్ చేయలేను. ఒకసారి గణపతి కూడా చూపెడతా, ఒకసారి చూసుకోండి. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. హైట్ మాత్రం చాలా హైట్ ఉంది, విడ్త్ కూడా బాగా ఉంది. నెక్స్ట్ ముంగడికి పోతే మనకు విద్యానగర్ గణేష్ మంచి గణపతి అయితే కనిపిస్తుంది. మంచి అంటే యూనిక్ గణపతి అయితే కనిపిస్తుంది అన్నట్టు. సో చూసుకోవచ్చు. గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది, డెకరేషన్ కూడా హైలైట్ ఉంటుంది వీళ్ళది. సో లోపలికి వెళ్ళి అయితే చూపెడతా. గణేష్ అయితే ఇట్లా ఉంటాడు అనమాట. లోపలికి కూడా చూపెడతా. డెకరేషన్ అయితే హై అంటే హై ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. గణపతి మాత్రం స్టాండింగ్ పొజిషన్లో హైలైట్ ఉంది. సో దగ్గరికి వెళ్ళి అయితే చూపెడతా. ఇట్లా 2 సింహాలను ఇట్లా పట్టుకొని వస్తున్నట్టుంది వినాయకుడు. డెకరేషన్ కూడా చూసుకోవచ్చు, హైలైట్ ఉంది చూసుకోవచ్చు. హైలైట్ ఉంది గణపతి. చలో ఒకసారి అయితే మీద కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఈ గణేష్ డెకరేషన్ అయితే హైలైట్ అంటే హైలైట్ చేస్తారు. నెక్స్ట్ మనం ఇంకో దగ్గరికి వెళ్దాం. ఈ గణపతి వచ్చేసి మనకు అంబేద్కర్ నగర్ దిక్కు ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ ఉంటుంది అంబేద్కర్ నగర్ దిక్కు. గణపతి మాత్రం హైలైట్ ఉంది. మన కాన్సెప్ట్ వచ్చేసి మహా అవతార్ మన మూవీ రిలీజ్ అయింది కదా నరసింహస్వామిది, అదే కాన్సెప్ట్ గణేష్. మనకు దూల్పేట నుంచి అయితే వర్క్ వచ్చారు గణేష్ని. ఒకసారి చూసుకోవచ్చు. హైలైట్ అంటే హైలైట్ ఉంది. మనకు ఫోన్లో చూస్తే చిన్నగా కనిపించవచ్చు కానీ దగ్గరికి వెళ్తే మాత్రం ఫుల్ హైట్ ఉంది గణపతి. ఒకసారి నరసింహస్వామిని కూడా చూడండి, ఎంత రియలిస్టిక్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రహ్లాదుడు అయితే ఉన్నాడు. ఇక్కడ మనకు మొత్తం కుందన్ వర్క్ అయితే ఉంది వినాయకుడిని, ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో గణేష్ దగ్గరికి పోదాం. ఇక్కడ మనకు అంబేద్కర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఈ గణపతి వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో మన కళాకారు ఆర్ట్స్లో వేసుకొచ్చారు. ఇట్లా మస్తు ఉంది గణపతి మాత్రం. ఇక్కడ 77th యానివర్సరీ అనమాట గణపతిది, 77 సంవత్సరాలు. మనకు అంబేద్కర్ కమాన్ పక్కకే ఉంటుంది ఈ గణేష్. నెక్స్ట్ మనం సుభాష్ నగర్కి అయితే వచ్చేసినాం. సుభాష్ నగర్ యువజన సంఘం గణపతి కాడికి వచ్చేసినాం అన్నట్టు. గణపతి మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. మనకు విఠలేశ్వర స్వామి రూపంలో ఉంది గణపతి, ఒకసారి చూసుకోవచ్చు. టోటల్ బ్లాక్ కలర్ అనమాట, యూనిక్ గణపతి సిరిసిల్లాలోనే. నెక్స్ట్ సుభాష్ నగర్లోనే ఇంకో వినాయకుడు అయితే చూపెడతా. గణపతి చూసుకోవచ్చు. ఇక్కడ గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది కదా. ఇక్కడ మనకు అన్నదానం జరుగుతుంది పక్కకు. గణపతి చూసుకోవచ్చు ఒకసారి. గణపతి ఒక 15 ఫీట్స్ దాకా ఉంటుంది హైట్. మనకు సిట్టింగ్ పొజిషన్, మనకు సింహాసనం మీద ఉన్న గణేష్ అనమాట. నెక్స్ట్ ఇంకో గణేష్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు గాంధీనగర్ యువజన సంఘం గణపతి కాడికి అయితే వచ్చేసినాం. గణపతి అయితే స్టాండింగ్ పొజిషన్, ఎర్త్ మీద కాలు పెట్టి అయితే నిలుస్తుంది. ఒకసారి గణపతిని అయితే చూసేయండి. హైట్ ఒక 16 ఫీట్స్ దాకా ఉంటుంది, 15-16 ఫీట్స్ దాకా ఉంటుంది గణపతి. డెకరేషన్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది అనమాట. ఓన్లీ ప్లెయిన్ బ్లూ అయితే వేసారు. నెక్స్ట్ మనము రాంబైచ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చలో రాంబైచ గణేష్ దగ్గరికి. ఇప్పుడైతే రాంబైచ గణేష్ దగ్గరికి వచ్చినాం. ఇది మన సిరిసిల్లానే టాలెస్ట్ గణేష్ అనమాట. ఈ గణపతి వచ్చేసి మనకు ఇక్కడనే తయారు చేసారు, అట్లే ఇక్కడనే నిమజ్జనం చేస్తారు. టోటల్ మనకు ఎకో ఫ్రెండ్లీ గణేష్ 30 ఫీట్లు అయితే ఉంటుంది. సిరిసిల్లా టాలెస్ట్ గణేష్ అండ్ ఫేమస్ గణేష్ అనమాట ఈ గణేష్. ఇక్కడ లక్కీ డ్రా కూడా నడుస్తుంది. నెక్స్ట్ మనం సిద్ధార్థ నగర్లో ఉన్న ఏజిఎం గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది మన వాళ్ళు 9th టైం గణేష్ పెట్టడం.
ఈ గణపతి వచ్చేసి తెలంగాణలో ట్రెండింగ్ అయిపోయిన గణపతి అనమాట. మహాకాళేశ్వర్ గణేష్. ఒకసారి చూసుకోవచ్చు. గణపతి 25 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏకేఎం గణేష్ దగ్గర ఉన్నాం. ఆకుర్దా మండప్. గణపతి వచ్చేసి చౌదరి ఆర్ట్స్ నుంచి అయితే ఇచ్చారు. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది గణపతి మాత్రం. మీద వెంకటేశ్వర స్వామి బ్యాక్ టాప్తో అయితే ఇచ్చారు అనమాట. గణపతి ఒక 21 ఫీట్స్ అయితే ఉంటాయి. ఇదిగా మనకి ఎప్పుడు ముంబై మోడల్ వేసుకొస్తారు. ఇది వచ్చేసి మనకు అనంతనగర్ గణేష్ అనమాట. అనంతనగర్ ఎటు ఉంటుంది అనమాట. గణపతి మాత్రం హైలైట్ ఉంది. కొరట్ల నుంచి అయితే వర్క్ వచ్చేసారు. డెకరేషన్ కూడా చూసుకోవచ్చు ఒకసారి. హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం సర్దానగర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సర్దార్ యువసేన గణేష్ అనమాట. గణపతి చూసుకుంటే మాత్రం ముంబై మోడల్లో హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఒకసారి గణపతి మంచిగా ఉంది. ఒకసారి అయితే జూమ్ చేసి అయితే పెడతా. డెకరేషన్ కూడా ప్లెయిన్ వైట్తో అయితే చేసారు అనమాట. ఒకసారి అయితే ఒకసారి రైట్ సీట్లో చూడండి ఎంత క్యూట్ ఉందో. మనకు డీటెయిలింగ్ ఇట్లా అంతా. గణపతి మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. గణపతి మాత్రం ఒక 20 ఫీట్స్ దాకా ఉంటుంది. నెక్స్ట్ గణేష్ అయితే ఇది మనకు అశోక్ నగర్లో అయితే ఉంది గణపతి. గణపతి మాత్రం ఒక 17 ఫీట్స్ దాకా ఉంటుంది హైట్. సరే అయితే గణపతి అయితే చూసుకోవచ్చు. మహారాజ్ సిట్టింగ్ ఇట్లా మనకు పక్కకు నెమ్మది ఉన్న ఏనుగైతే వచ్చేసినాయి. గణపతి ఫేస్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సరే ఇట్లా ఒక స్టోన్ మీద కూర్చున్నట్టుంది వినాయకుడు. హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి మనకు అశోక్ నగర్ గణపతి దగ్గరికి వచ్చినాం. ఇది వచ్చేసి మనకు ఫేమస్ గణేష్. అశోక్ నగర్లో ఫేమస్ గణేష్ అనమాట ఈ గణపతి. ఒకసారి చూసుకోవచ్చు. లోపలికి అయితే పోలేను, పూజ అవుతుంది. మనకు దూల్పేట నుంచి అయితే తీసుకొచ్చింది గణపతి. పాంపడుగల వినాయకుడు అనమాట. ఇక్కడ పూజ అవుతుంది, హోమం. అందుకే లోపలికి అయితే ఎంట్రీ పోలేదు, అంటే వాళ్ళు పూజ చేస్తారు కదా అని. నెక్స్ట్ ఇంకో గణపతి. ఈ గణేష్ వచ్చేసి మనకు శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ గణేష్ అనమాట. గణపతి మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. పెరిగికెళ్ళి ఎవరికి వచ్చారు. డైరెక్ట్ మనకు పందిర్ లోపల చెట్టు అయితే ఉంది. ఇలా ట్రై చేశారు అనమాట. గణపతి చూసుకుంటే హైట్ అయితే ఒక 20 ఫీట్స్ దాకా ఉంటుంది. వెనక ఆర్చ్ ఇంకా తీసేసారు అనమాట. ఆర్చ్ పట్టలేదు. ఇట్లా గణపతి త్రిశూలం పట్టుకున్నట్టయితే ఉంది. మనకు ఇటు అంబికానగర్కి అయితే ఉంది గణపతి. గణపతి మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఒకసారి డెకరేషన్ కూడా చూసుకోవచ్చు, మంచిగా ఉంది. ఇప్పుడైతే మనం టీమ్ దేవరాత గణపతి దగ్గరికి వచ్చేసినాం. ఇది మనకు వెంకంపేట హనుమాన్ల ఆపోజిట్ సందులో అయితే ఉంటుంది. టోటల్ ఛత్రపతి శివాజీ టీమ్ గణేష్ అనమాట. నిర్మల్కి వెళ్ళి తీసుకొచ్చారు. మనకు సిరిసిల్లకు ఫస్ట్ వచ్చిన గణపతి కూడా ఇదే. మొత్తం సెట్ ఏంటంటే మనకు ఛత్రపతి శివాజీ మహారాజు ఉంటారు కదా, వాళ్ళదైతే టోటల్ ఫ్లెక్సీతోనైతే చేసారు అనమాట. ఇది డెకరేషన్ యొక్క సెట్ మొత్తం చూసుకోవచ్చు. ఈ గణేష్ వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర యువజన సంఘం వాళ్ళది అనమాట. గణపతి వచ్చేసి ముంబై టైప్ అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉంది అనమాట. గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది. గణపతి వచ్చేసి ఒక 12-13 ఫీట్ దాకా ఉంటుంది. ఒకసారి అయితే గణపతిలో తీసుకోండి. డెకరేషన్ కూడా మంచిగా ఉంది. గణేష్ వచ్చేసి శ్రీ వినాయక ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అనమాట. మనం ఈ గణపతి మనకు రివీలింగ్ వీడియో ఆగమన్ వీడియో అయితే చేసినాం అనమాట. గణపతిది కావాలంటే మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే చూసేయండి. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపెడతా. గణపతి చూసుకోవచ్చు. హైలైట్ అంటే హైలైట్ ఉంది వినాయకుడు. ఒకసారి డెకరేషన్ కూడా చూసుకోవచ్చు. మనకు బ్రౌన్ అండ్ మెరూన్ అండ్ వైట్తో అయితే చేసారు అనమాట. ఇది వచ్చేసి మనకు జేపీ నగర్లో ఉంది గణపతి. మనకు మోస్ట్ ట్రెండింగ్ గణపతి ఇది కూడా. మహారాజ్ మండప్ గణేష్ అని. ఈ గణపతి వచ్చేసి మనకు శివుని టైప్లో ఉంటుంది. మనం ఆగమన్ వీడియో కూడా చేసినాం. ఆగమన్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఒకసారి గణపతి కూడా చూసుకోవచ్చు. చాలా హై అంటే హై ఉంటుంది గణపతి. ఒకసారి ఇట్లా చూసుకోవచ్చు అనమాట. గణపతి మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. మనం వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కాబట్టి మనం దగ్గరికి చూస్తే మాత్రం గణపతి మస్తు పెద్దగా కనిపిస్తుంది. ఈ గణేష్ యూత్ పేరు అయితే మనకు తెలియదు, కానీ మనకు దారిలో ఒక గణపతి కనిపించింది. వినాయకుడు మంచిగా క్యూట్గా ఉందని వీడియో అయితే తీసేసిన. ఒకసారి గణపతి చూసుకోవచ్చు. హైట్ అయితే ఒక 13 ఫీట్ దాకా ఉంటుంది. లడ్డు ఉంది గణపతి వచ్చేసి. ఈ గణపతి వచ్చేసి మనకు విఘ్నరాజ మండప్ విఆర్ఎం గణేష్. ఈ గణపతి మనకు పెరిగిట్ నుంచి అయితే తీసుకొచ్చారు. మోస్ట్ ట్రెండింగ్ గణపతి కూడా మన సిరిసిల్లలో. ఈ గణపతి వచ్చేసి హనుమంతుని టైప్ అయితే కూర్చుంటుంది. మన ఈ గణపతి కాడ వచ్చేసి 101 kg లడ్డు అనమాట. కింద చూసుకున్నట్లయితే గణపతి హైట్ మాత్రం ఒక 20-25 దాకా ఉంటుంది. మనం గణపతి చూసుకోవచ్చు. హనుమంతుడి టైప్ అయితే కూర్చుంటుంది అనమాట. ఒక లడ్డు వచ్చేసి మనకు 101 kg చెప్పినా కదా. ఒకసారి గణపతి కూడా చూసుకోవచ్చు మీరు. సరే మస్తు అంటే మస్తు ఉంటుంది గణపతి. గణపతి వచ్చేసి మనకు వెంకంపేట దుర్గామాత పెట్టే దగ్గర అయితే పెడతారనమాట. ఈ గణపతి వచ్చేసి మనకు విశ్వదేవ మండప్ గణేష్ అనమాట. ఇది కూడా మనకు సిరిసిల్లలో కొద్దిగా ట్రెండింగ్ అయిపోయింది గణపతి మాత్రం. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది చూసుకోవచ్చు. ఒకసారి స్టాండింగ్ పొజిషన్లో కత్తి పట్టుకొని అయితే నిలబడతాయి అనమాట గణపతి. ఒకసారి చూడండి. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది గణేష్.
మనకు గణపతి వచ్చేసి చేతిలో కత్తి పట్టుకుని అయితే నిలబడుతుంది. గైస్ ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.